యూదుల ఆచారము ప్రకారము పెంతెకోస్తు అనేటువంటి దానికి అర్థము ఏంటి అనగా, వారు మొదటిగా పండించినటువంటి పంటను బట్టి దేవునికి అర్పించేటువంటి కృతజ్ఞతయే పెంతెకోస్తుగా వారు పరిగణించేవారు. అది వారి యొక్క ఆచారముగా ఎంచబడినది. ఈ రోజున మనం అందరము కూడా పెంతెకోస్తు ఉత్సవాన్ని కొనియాడుతున్నాం. ఎలాంటి ఉత్సవము ఇది అనగా, యేసుక్రీస్తు వారు 12 మందిని ఎన్నుకొని ఆయన నిమిత్తము వారు పని చేయుటకు, ఆయనకు సాక్షులుగా ఈ లోకములో జీవించుటకు, ఆయనను ప్రకటించుటకు, ఆయన యొక్క నామమందు అనేక ఆశ్చర్యద్భుత కార్యములు జరిగించుటకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ శిష్యులే యేసుక్రీస్తు వారి యొక్క మొదటి పంట. ఈ పంటను బట్టి చెల్లించేటువంటి కృతజ్ఞతయే పెంతెకోస్తు. యేసుక్రీస్తు వారు 12 మంది ఎన్నుకొని వారిని ఆయన పని నిమిత్తము అభిషేకించినటువంటి ఈ గొప్ప తరుణాన్ని మనమందరము కూడా జ్ఞాపకము చేసుకొని దేవునికి అర్పించేటువంటి కృతజ్ఞతయే పెంతెకోస్తు అని మనము ఈ విధముగా కూడా ఆలోచన చేయొచ్చు.